క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడల యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా జ్యోతిని వెలిగించి ర్యాలీ నిర్వహించారు. యువత పెడదారి పట్టకుండా క్రీడల వైపు మళ్లాలని మంత్రి సూచించారు. క్రీడాకారుల కోసం వేల సంఖ్యలో క్రీడా మైదానాలను సిద్దం చేసి కోచ్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు. నూతన స్పోర్ట్స్ పాలసీ విధానం ద్వారా క్రీడల కోసం 1500 కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు వెల్లడించారు. క్రీడాకారులు మండల జిల్లా స్థాయికి పరిమితం కాకుండా రాష్ట్ర దేశ స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. స్పోర్ట్స్ పర్సన్ కి అవకాశం వచ్చినప్పుడు వారిని ప్రతిభ చూపించాలా, అవకాశాన్ని క్రియేట్ చేయాలా, వెతకాలా, వచ్చినప్పుడు పరిపూర్ణంగా అవకాశాన్ని వాడుకోవాలా. క్రీడలలో మీరు నైపుణ్యం కనబరచండి. మీకంతా తెలుసు, దిక్కత్ జరీన్ గాని లేకపోతే సిరాజ్ గాని డిఎస్పీ జాబ్లు ఇచ్చి వాళ్ళని సత్కరించుకున్నాం. ఇంకా చాలా మందికి ప్రోత్సాహకరమైనటువంటి అన్ని అంశాల పట్ల ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నాం. మీ ఆటలు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం వరకే, మణుగూరు వరకే ఉండకూడదు. ఇక్కడ నుంచి రాష్ట్రానికి దేశానికి కూడా ఆడేటువంటి స్థైర్యం, ధైర్యం, నైపుణ్యం నేను అనుకుంటున్నా మణుగూరులో ఉంది అని నేను విశ్వసిస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా ఫస్ట్ లో ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్.